హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 98 ఎపిసోడ్. నీరజ దగ్గర నొక్కేసిన జ్యువెలరీ పెట్టుకొని అద్దం ముందు నిలబడి తెగ కులుకులు పోతోంది షకీల. బయట మెయిన్ డోర్ బెల్ మ్రోగింది. అమ్మో, ఎవరొచ్చారో! ఇవన్నీ చూస్తే చాలా డేంజర్. నేను అర్జెంటుగా ఇక్కడ నుండి మకాం ఎత్తేయాలి అని దళసరిగా ఉన్న నైటీ తీసి ఫుల్గా కవర్ చేసుకునేలా తగిలించుకొని అప్పుడు వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా దాని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మొహం రాల్చుకుంటూ, చాలా త్వరగా వచ్చావే, ఫోన్ చేస్తే ఇదిగో అదిగో అంటూ జాగు చేసి, అంతా అయ్యాక తీరిగ్గా ఇప్పుడు వచ్చావా అంటూ రాగాలు తీసింది షకీల. ఏహే, ఆపుని ఎదవగోల, గుమ్మంలో అడుగు పెట్టగానే స్టార్ట్ చేస్తావు అని విసుక్కుంటూ లోపలికొచ్చాడు. నాది గోల్లానే ఉంటుందిరే, నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? నువ్వు వస్తావేమో ఆ సాకేత్ గాడిని ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాను. అది జరగకుండానే ఆ ఇంటి నుంచి వచ్చేయాల్సి వచ్చింది అని పెదవి విరిచింది. అప్పుడే అంత కంగారేం వచ్చింది నీకు వచ్చేయడానికి? ఆ, కంగారంటావేంటి? ఆ నీరజ ఒళ్ళంతా కుళ్ళిపోయింది. అది చూసి నాకు డోకొచ్చింది తెలుసా? తప్పక ఈ వారం ముక్కు మూసుకుని ఉన్నాను అని ఈసడింపుగా అంది. ఏమంటున్నావే, ఒళ్ళు కుళ్ళిపోవడం ఏంటి అని అనుమానంగా అడుగుతూ, నేను ఇచ్చిన డ్రగ్ అప్పుడే ఇచ్చి సచ్చావా, అది కూడా ఒకేసారి అని కంగారుగా అడిగాడు వాడు. నేను చావలేదు, అదే చచ్చేలా ఉంది అని మొహం చిట్లించి, నేను అనుకున్నది ఏమీ జరగలేదు. అసలు నేను సారథి మీద ఆశపడితే వాడు నా నీడని కూడా పడనివ్వలేదు. సాకేతిని అడ్డం పెట్టుకుని ఏదో చేసేద్దామని వల విసిరితే వాడు ఆశాంతం నన్ను అని ఒక బూతు మాట అంటూ నన్ను హేళన చేశాడు. ఇక జైగాడిని పడేద్దాం అనుకుంటే వాడి పెళ్ళాం ఎప్పుడు వైఫైలా చుట్టూనే తిరుగుతోంది. వాసంతిని వెళ్ళగొట్టి నీరజకి డ్రగ్ ఇచ్చి కురూపిని చేసి సేవలు చేసే వంకతో సారథిని మచ్చిక చేసుకుందాం అనుకుంటే వాసంతి మొగుడిని డొక్క చింపి డోలు కట్టారు ఆ కొరనాయాళ్ళు. ఇంకేం చేయాలి అక్కడ ఉండి అని గీరగా అంది షకీల. సాకేత్ నీతో ఉన్న వీడియో చూసావా? అది చూపించి బ్లాక్మెయిల్ చేసి ఎంతో కొంత గుంజుకుపోయావా అని లేచాడు వాడు. అది చూస్తావనే కదా నిన్ను రారా అని వాగింది. నాకేం కనిపించలేదు, నీకు కనిపిస్తుందేమో చూడు అంటూ లోపలికి వెళ్ళబోతుంటే, ముందు తినడానికి ఏమైనా పెట్టవే అంటూ మెడ మీద చేయి వేశాడు. ఏదో తగిలినట్టు అనిపించి నైటీ వెనక్కి లాగాడు. కళ్ళు జిగేలుమనేలా నగలు కంటపడ్డాయి. ఏయ్, ఏంటే ఇవి అని సంభ్రమాశ్చర్యంగా అడిగాడు. నీరజ గోల్డ్ అంతా కొట్టుకు వచ్చేశాను. నువ్వు నేను తింటూ కూర్చుంటే కుదరదు. ఇక్కడ నుండి అర్జెంటుగా ఎస్కేప్ అయిపోవాలి. వాళ్ళు లాకర్లో చూసుకుంటే మొదటి అనుమానం నా మీదకే వస్తుంది. నువ్వు ఆ వీడియో చూడు, నేను అన్ని సర్దుతాను అంటూ కంగారుగా బెడ్రూమ్లోకి వెళ్ళింది షకీల. నీకు వర్క్ చూపించింది ఎవరితో కానీ మంచి సౌండ్ పార్టీనే అంటగట్టిందే అని నవ్వుతూ తను ఫిక్స్ చేసిన కెమెరా దగ్గరికి వెళ్ళాడు. లైవ్లో షకీల మాటలు వింటున్న జై కళ్ళు అగ్నిగోళాల్లా మారిపోయాయి. మొహం టచ్ చేస్తే బ్లడ్ కారిపోయేంత ఎర్రగా మారిపోయింది. ఓ గాడ్ అంటూ పెద్దగా అరిచి, దాన్ని వదలకూడదు జై, పద, వెంటనే వెళ్ళకపోతే తప్పించుకుని పారిపోతుంది బాస్టర్డ్ అంటూ రంకెవేశాడు సాకేత్. కారు కీస్ తీసుకుని పరుగులాంటి నడకతో బయటకు వెళ్లారు. బావా అంటూ అరుస్తూ వెనకే వచ్చింది మిథున. ఆమె పిలుపు గాల్లోనే కలిసిపోయింది. కారు ముందుకు దూకింది. ఏంటి బేబీ, ఎక్కడికి వెళుతున్నారిద్దరూ అంటూ వచ్చింది స్నిగ్ధ. ఏమో చెప్పలేదు, పద అని రూమ్లోనికి వెళ్లారు. షట్ డౌన్ చేయని ల్యాపీలో లైవ్ రన్నింగ్ అవుతూ మాటలు వినిపించగానే గుగుక్కుని బెడ్ మీదకు చేరారు ఇద్దరు. ఏ సరు, ఈ వీడియోలో ఏది రికార్డు కాలేదంటే? వాడు అసలు నీ దగ్గరికి వచ్చాడా లేక నువ్వు డ్రీమ్స్ వేసుకున్నావా అని చిరాకు పడ్డాడు. నేనంత పిచ్చిదాన్నా ఏంటి? సాకేత్ వచ్చాడు, నాతో అన్నీ చేయించుకొని హ్యాండ్ ఇచ్చాడు అని పళ్ళు నూరుతూ, నీకే కెమెరా సరిగ్గా ఫిట్ చేయడం రాదని ఏడువు, మొద్దుగాడికి టెక్నాలజీ గురించి ఏం తెలుస్తుంది అని ఎద్దేవా చేసింది షకీల. సరి సరి, అన్ని సర్దేవా? ఈ ఫర్నిచర్ మరి అన్నాడు వాడు. ఇవెందుకు? కొట్టేసిన నగల్లో ఒక నగ అమ్మితే సొంత ఫ్లాట్తో పాటు ఫర్నిచర్ కూడా వస్తుంది అని వెకిలిగా నవ్వింది షకీల. వింటున్న మిథున స్నిగ్ధ కళ్ళు తాటికాయలంత సాగి ల్యాపీ తీసుకుని పరుగున బయటకు వచ్చారు. సండే కావటంతో సారథి గారు కూడా ఇంట్లోనే ఉన్నారు. రూమ్ నాక్ చేశారు ఇద్దరు. మిథు ఏంటి ల్యాపీ చేతిలో అని అనుమానంగా చూసింది వాసంతి. నీరజకి జరిగింది ఇంకా వీళ్ళకి తెలియదు కదా, ఆంటీ రండి చూపిస్తాను అని సారథి గారు రూమ్లోకి వెళ్లారు. నీకు అప్పుడే కొమ్ములు వచ్చాయా అని. అవును, వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో కూడా చూడలేదు. ఇంతకీ ఎవరే వీళ్ళు అన్నాడు వాడు. బాలీవుడ్ హీరోస్ కూడా సరిపోరు, అలా ఉంటారనుకో. ఉండు, ఫోన్లో పిక్స్ ఉన్నాయి చూద్దు గాని అంటూ ఫోన్ తీసుకొచ్చి లాక్ ఓపెన్ చేసి గ్యాలరీలోకి వెళ్ళింది షకీల. వింటున్న సారథి గారి ముఖంలో సప్తవర్ణాలు హరివిల్లు విరిసింది. అత్తయ్య నగలను కాజేసిందాంటి ఈ రోగ్ అని కోపంగా అంది మిథున. జైని పిలువు మిథు
అన్నారు గంభీరంగా శారద గారు. బావా జై ఇద్దరూ దాని దగ్గరికే వెళ్ళినట్టున్నారు మావయ్య గారు అంది మిథున. ఇక వాళ్ళు చూసుకుంటారులే అయితే అంది వాసంతి కూడా. ఆమె చాలా క్రూయల్ లేడీలా ఉంది వసు అన్నాడు సారథి. అలాంటి వాళ్ళు అంతే సారథి, కళ్ళబొల్లి మాటలు చెప్పి సందు దొరికాక దోచుకుపోవటం పరిపాటయింది అంది వాసంతి. ఆంటీకి సడన్ గా అలా అవ్వడానికి రీజన్ షకీలా అయితే కాదు కదా అని అనుమానం వ్యక్తం చేసింది స్నిగ్ధ. ఒక్కసారిగా ముగ్గురు అదిరిపడ్డారు. సాకేత్ నుండి అందరి పిక్స్ చూపిస్తూ వీడే జై అంటే అంటూ చూపించింది షకీల. ఆ పిక్ చూడగానే అదిరిపడి నువ్వు ఎన్నాళ్ళు ఉంది వీటింట్లోనా అని కీచుగా అరిచాడు వాడు. అవును రహీం, ఏం జై నీకు తెలుసా అని అనుమానంగా చూసింది. నాకంటే నా బాస్కి బాగా తెలుసు. ఓ గాడ్, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు, దొరికితే చంపేస్తాడు అంటూ అరిచి పద అని టెన్షన్ పడుతూ లగేజ్ బ్యాగ్స్ తీసుకున్నాడు. రహీం ఎవరనుకుంటున్నారు? రాబర్ట్ మనిషి. జై మిథున ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళిన రోజు చూసి కాల్ చేసి చెప్పింది వీడే. ఆ రోజు రొప్పుతూ వచ్చి సోఫాలో పడ్డాడు కదా. ఓ గాడ్, వీళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు మావయ్య గారు. స్నిగ్ధ బావకు కాల్ చేసి చెప్పు అంటూ టెన్షన్ పడింది మిథున. నేను చేస్తాను అని ఫోన్ తీసుకుని సాకేత్కి కాల్ చేశారు శారద గారు. కారు జెట్ స్పీడ్లో పయనించి అప్పుడే సెల్లార్లో ఆగింది. పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అవటంతో తీసి చూడగా శారద గారి నెంబర్ కావటంతో లిఫ్ట్ చేసి హలో సార్ అన్నాడు సాకేత్. ఆ షకీల పారిపోతుంది, త్వరగా వెళ్ళండి, ఒకసారి ఎస్కేప్ అయితే మనకు దొరకదు, క్విక్ అంటూ అరిచారు. రీచ్ అయ్యాం సార్ అని కట్ చేసి నువ్వు లిఫ్ట్లో వెళ్ళు, నేను స్టెప్స్ మీద నుంచి వస్తాను, వాళ్ళు పారిపోవాలని చూస్తున్నారు అని పరుగున స్టెప్స్ ఎక్కాడు సాకేత్. జై లిఫ్ట్లోకి వెళ్ళి బటన్ ప్రెస్ చేసి నిలబడ్డాడు. పచ్చటి నరాలు ఒళ్లంతా తేలిపోయి రౌద్ర వదనంతో ఎర్రబడిన కళ్ళతో చూడటానికి రాక్షసుడిలా ఉన్నాడు. సాకేత్ పరుగు వేగం లిఫ్ట్ వేగంతో సమానంగా అయి ఇద్దరూ ఒకేసారి షకీలా ఫ్లోర్లోకి రీచ్ అయ్యారు. ఉవ్వెత్తున ఎగిసే సముద్రంలా కోపలు కట్ట తెచ్చుకుని కాలెత్తి డోర్ ఒక తన్ను తన్నాడు జై. జైతో పాటు సాకేత్ కాలు కూడా లేచింది. డోరు బళ్ళును తెరుచుకుంది. లగేజ్తో వస్తున్న షకీలా, రహీం ఇద్దరూ అదిరిపడ్డారు. వేటాడే లయన్స్లా జూలు విదిలించారిద్దరు. జైని చూడగానే రహీం గుండె జారిపోయి కాలేయంలోకి దూరిపోయింది. భగభగా మండే సూర్యుడిలా ఉన్న జైని చూడగానే నిలువెల్లా వణికిపోయింది షకీల. యూ బ్లడీ బిచ్ అంటూ కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు, ఆడదని కూడా చూడకుండా. అమ్మా అంటూ గావుకేక పెట్టి వెనక్కి విరగదీసుకుని పడిపోయింది. వాళ్ళని చూసి వణికిపోతూ బ్యాగ్ జారేశాడు రహీం. నా కొడక, ఎక్కడికి రా పారిపోతున్నావు అంటూ వాడి ఛాతీ మీద బలంగా తన్నాడు సాకేత్. సరాసరి వెళ్లి గోడని ఢీకొట్టాడు రహీం. దగ్గరికి వెళ్లి షకీల జుట్టు పట్టుకుని గుంజి పైకి లేవదీశాడు జై. జై రౌద్ర రూపాన్ని చూసి మంచులో కూరుకుపోయిన అడవి దున్నలా గజగజ వణికింది షకీల. రహీం గుండెల మీద కాలేసి తొక్కుతూ ఎవర్రా మీరు, ఏం డ్రగ్ ఇచ్చావు, అది నీకెక్కడిది అని కోపంగా అరిచాడు సాకేత్. వాడు గిలగిలా కొట్టుకుంటున్నాడే తప్ప నోరు తెరిచి నిజం చెప్పలేదు. చెప్పరా బాస్టర్డ్ అంటూ కాలర్ షర్ట్ పుచ్చుకొని ఈడ్చి గోడకేసి కొట్టాడు. వాడు కెవ్వుమంటూ అరిచాడు. జయబాబు గారు, నాకేం తెలియదండి, నేనేం చేయలేదండి అంటూ వణుకుతూ చెప్తూ జైని తోసి పారిపోవాలని చూసింది షకీల. తన బలం కోపం అంతా ఉపయోగించి వీపు మీద పెళ్లిన చర్చాడు జై. అగ్గిపిడుగు వీపు మీద పడినంత కాకరేగి అంత పందిలా ఉన్నా కూడా డిస్కో డాన్స్ ఆడింది షకీల పాప. మరో తన్ని నడ్డు మీద తన్నాడు జై. డాన్సుకు బ్రేకులు పడి కింద పేడతట్లా చతికిలు పడింది. సాకేత్, వీళ్ళు ఇలా నిజం చెప్పరు, నా కొడుకుని వెన్ను విరిచేసి ఈడ్చుకొచ్చాయి, దీన్ని నేను తీసుకొస్తాను, ఎలా నిజం చెప్పరో తేల్చుకుందాం అను బెబ్బులై గాండ్రించాడు జై. ఓకే అంటూ రహీం దగ్గరికి వెళ్లి షూ కాలెత్తి తన్నేలోపే గుబుక్కును కాళ్ళు పట్టుకుని లాగి పైకి లేస్తూనే వాడి చేతిలో ఉన్న పౌడర్ సాకేత్ మొహం మీద చల్లాడు. అది కళ్ళల్లో పడగానే బగ్గున మండింది. ఆ అంటూ కేక పెట్టగానే సాకేత్ని తోసేసి వేగంగా బయటికి పరుగు తీశాడు రహీం. వాడు వెనుకే పడ్డాడు జై. కారిడార్ చివరకు వెళ్లి సైడ్ బిల్డింగ్ మీదకి అమాంతం జంప్ చేసి పారిపోయాడు. ఛా అంటూ కాలును ఫ్లోర్ కేస్ తన్ని పరుగున వెనక్కి వచ్చాడు జై. అప్పటికే డోర్ వరకు తేకేసింది తప్పించుకోవటానికి షకీల. ఎక్కడికే బయలుదేరావు అని షూ కాలుతో ఫెడేల్ని మొహం మీద తన్నాడు జై. కెవ్వును అరిచింది. కళ్ళు తుడుచుకుంటూ బాధని పెదవంచిన ఓర్చుకుంటూ జై, వాడు దొరికాడా అన్నాడు సాకేత్. బాస్టర్డ్ ఎస్కేప్ అయ్యాడు, అయినా ఎక్కడికి పోతాడు వాడు, ఇది ఉంది కదా అన్నీ చెబుతుందిలే, నువ్వు ఫేస్ వాష్ చేసుకో ముందు అన్నాడు జై. ఏం కనిపించడం లేదు జై, ఏం పౌడర్ వేశాడో అని తడుముకున్నాడు. కింద పడి ఏడుస్తున్న షకీలను చూసి ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసి సాకేత్ చేతిలో పెట్టి కింద పడిన లగేజ్ ఓపెన్ చేశాడు. తన మామ్ సారీస్, జ్యువెలరీ అంతా ట్రాలీ నిండా కూరేసింది.
అవి చూడగానే ఇంకా మండిపోయింది. విసురుగా వచ్చి పెడేలు తన్ని నమ్మించి ద్రోహం చేస్తావే, నిన్ను ఎలా చంపుతానో చూడవే, నరకం చూపించకపోతే నేను జయదేవినే కాదు. సాకేత్ రా అంటూ పిలిచి షకీలాని సిలిండర్ దొర్లించినట్టు దొర్లిస్తూ బయటికి బరబరా ఈడ్చుకొచ్చి లిఫ్ట్లో పడేశాడు. ఎవరు మీరు అన్ని ఎదురు ఫ్లాట్లో ఉన్న బట్టతల బ్రహ్మం మరో ఇద్దరు అడిగారు కీలుపాపాని ఏడవటం చూసి. పోలీస్, ఇదో ఉగ్రవాది సిటీలో బాంబులు పెట్టడానికి వచ్చింది. దీని జతగాడు పారిపోయాడు నా కళ్ళల్లో ఏదో కొట్టి. జాగ్రత్త, వాడొస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇది బయటకు తెలిస్తే మీకే ప్రమాదం అని ఎంచక్కా కథల్లి చెప్పాడు సాకేత్. అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా దెబ్బకు బెదిరిపోయి అక్కడి నుండి పారిపోయి ఎవడి కొంపలో వాడు దూరి డోర్స్ లాక్ చేసుకున్నారు. కట్ చేస్తే కారు సర్రున వచ్చి ఆగింది. బయటే వెయిట్ చేస్తున్న మిథున, స్నిగ్ధ పరుగున కారు దగ్గరికి వెళ్లారు. సాకేత్ కళ్ళు ఎర్రగా మారి వాచిపోవటం చూసి, ఓ గాడ్, ఏమైంది నీ కళ్ళకి అంటూ కీచుగా అరిచింది స్నిగ్ధ. బావా, ఏం జరిగింది అని. జై, బావ కళ్ళేంటి అలా ఉన్నాయి అని టెన్షన్గా అడిగింది. మిథునకు సమాధానం చెప్పకుండా డెవిల్ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మను అని సెక్యూరిటీని పిలిచి డిక్కీ ఓపెన్ చేసి దాన్ని బయటకు లాగండి అని ఆర్డర్ వేశాడు జై. సెక్యూరిటీ కారు డిక్కీ ఓపెన్ చేసి మూటలా ముడుచుకుని ఉన్న కీలుపాపని దింపారు. ఈడ్చుకురండి అని కోపంగా లోపలికి వెళ్ళాడు జై. నువ్వు రా సాకేత్ అని తీసుకువెళ్ళింది స్నిగ్ధ. పరుగున లోపలికి వెళ్ళి ముందు డాక్టర్కి కాల్ చేసింది మిథున. తీసుకొచ్చి ఫ్లోర్ మీద పడేశారు గార్డ్స్ షకీలాని. చేయి చాపాడు జై. గార్డ్స్ దగ్గర ఉన్న హంటర్ జై చేతిలో పెట్టారు. జై మొహం క్రూరంగా మారిపోయింది. కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ కొరడా జుళిపించాడు. జై క్రోధం చూసి నిలువెల్లా వణికిపోతూ, నన్ను క్షమించండి సార్, నాకేం తెలియదు, వాడు చెబితేనే చేశాను అంటూ బోరుని ఏడ్చింది షకీల. మా అమ్మనే చంపాలని చూస్తావే అంటూ కొరడాని ఎత్తి పెళ్ళును చరిచాడు జై. ప్రాణం గిలగిలలాడిపోయి కెవ్వుమని ఇల్లు అదిరేలా అరిచింది. మరొకటి పీకి, చెప్పు, నిన్ను ఎవరు పెంపారు, ఏ పర్పస్ మీద వచ్చావు, పారిపోయిన వాడెవరు అంటూ విచక్షణారహితంగా కొడుతూనే అడిగాడు జై. ఫ్లోర్ మీద పొర్లేస్తూ చెబుతా కొట్టొద్దు అంటూ అరిచింది. చెప్పు అంటూ ఆగాడు జై. అందరూ నిలబడి బొమ్మల్లా చూస్తున్నారు. ఆడది అనే జాలి ఒక్కరి కళ్ళల్లో కూడా లేదు. నన్ను ఆశ పంపించింది. తన వెనక కూడా ఎవరో ఉన్నారు. వాళ్ళెవరో నిజంగా నాకు తెలియదు. మిమ్మల్ని ఏమార్చి నా వైపు తిప్పుకొని మేడం దృష్టిలో పడేలా చేయమని డబ్బిచ్చి పంపింది అని ఏడ్చింది. మా అమ్మకి డ్రగ్ ఎందుకు ఇచ్చావు అంటూ అరిచాడు జై. డ్రగ్ అనగానే అందరూ కంగారుగా మొహమొహాలు చూసుకున్నారు. ఏమంటున్నావు జై, డ్రగ్ ఇవ్వడం ఏంటి అని వణికే స్వరంతో అడిగారు శారద గారు. చెబుతుందిగా, విను డాడ్ అని చెప్పు అంటూ గర్జించాడు. అది ఇక్కడికి వచ్చాక ఈ ఇల్లు ఆస్తి చూసి ఆశ పుట్టింది నాకు. నీరజ మేడం మూర్ఖత్వం చూసి ఆవిడంటే మీ అందరి దృష్టిలో విలువ లేదని గ్రహించి సార్ని నా వైపు తిప్పుకుంటే ఈ ఆస్తి అంతా నాదవుతుందని ఎత్తివేశాను. అందుకే నీరజ మేడం తప్పించాలని డ్రగ్ ఇచ్చాను. అది రియాక్షన్ ఇచ్చి ఒళ్ళంతా పుళ్ళు పడ్డాయి అంది వెక్కుతూ. ఓ గాడ్ అంటూ కీచుగా అరిచారు మిథున, స్నిగ్ధ. ఏం డ్రగ్ అది, దానికి విరుగుడు ఏంటి అని మళ్ళీ పీకాడు జై. లేదు, దానికి విరుగుడు లేదు, అది ఇక్కడిది కాదు, వేరే కంట్రీ నుండి రహీం ఇచ్చాడు అంటూ గగ్గోలు పెట్టింది షకీల. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.